Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి లగ్జరీస్ అపార్ట్మెంట్స్ మీ ముందుకైతే రావడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండబోతున్నాయి. మెయిన్ రోడ్కు నియర్ బై, ఓఆర్ఆర్కి నియర్ బై అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన సార్దే అండి. సారే దగ్గరుండి దీన్ని కేర్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయించారు. సార్ని అడిగి కంప్లీట్ మోర్ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అజయ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇచ్చినందుకు. సార్ మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడుందో ఒకసారి మన వ్యూవర్స్ చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఎగ్జిట్ 12 అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఓకే. మనం ఉన్నది కూడా జెడ్పీ రోడ్ అండి, 80 feet జెడ్పీ రోడ్డు. ఈవెన్ బ్రాహ్మణపల్లి, తుక్కుగూడ, మళ్ళీ హైతనగర్ కనెక్టివిటీ రోడ్డు. ఓకే. ఇది కూడా మీకు 60 feet రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. ఇక్కడ నుంచి మీకు హైతనగర్కు డైరెక్ట్గా డబుల్ రోడ్డు కూడా శాంక్షన్ కూడా అయ్యింది. ఓకే. మేబీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుండొచ్చు కూడా. పర్టికులర్గా మన సైట్కి వచ్చేసరికి 3000 square yards సైట్లో ఓకే ఓన్లీ 3 bedroom ప్రాజెక్ట్ 1850 to 1875. ఓకే. అంటే ఆల్మోస్ట్ యూనిఫామ్ ఎస్ఎఫ్టీస్. ఓకే. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా మేము ఈ అపార్ట్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూస్తానంటే లోపలికి కూడా వెళ్దాము. బట్ మీకు ఒక్కసారి స్టార్టింగ్ నుంచి కూడా ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా హై ఎండ్ మెటీరియల్తో ఇది యూజ్ చేసుకుంటూ ఓన్లీ 3 bedroom ప్రీమియం కస్టమర్స్, ప్రీమియం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉండేలాగానే దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాము. మీరు ఒకసారి వస్తే ఎవ్రీ ఐటమ్ వైజ్గా కూడా మీకు నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తానండి, ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. మన దాని పేరు వచ్చేది విజన్ టవర్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఓన్లీ 3 bedroom కాన్సెప్ట్లో లగ్జరియస్ అపార్ట్మెంట్ అన్నమాట. లోపలికి వెళ్తూ 1 by 1 డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సార్ ఫస్ట్ మనది మెయిన్ ఎంట్రన్స్ ఏంటి సార్? ఇది ఏ ఫేసింగ్? ఎంట్రన్స్ మనకు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. నార్త్ ఫేసింగ్. ఓకే, నార్త్ ఫేసింగ్. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం సార్. సార్ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ రూమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మనం ప్రీమియంగా తీసుకెళ్తున్నాం. బూమ్ బంబర్స్ వస్తున్నాయి. ఓకే. 40 flats-కు 80 కార్ పార్కింగ్స్, 80 2-wheeler కూడా మేము వాళ్ళకు ఒక స్టిక్కర్ ఇస్తున్నాము. చాలా సెక్యూరిటీ, హై ఫీచర్స్ తోటి సెక్యూరిటీ కూడా ఉండబోతుంది. చూస్తున్నా కానీ సెక్యూరిటీ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే సెక్యూరిటీ కోసం సపరేట్ రూమ్ ఉంది. కంప్లీట్ 24 hours మనకు సెక్యూరిటీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరా సర్వేలెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉండబోతుంది అనమాట. సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అనమాట. ఏదైతే గేట్ ఉందో సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ ఉంటుంది సార్? ఇది మనకు 18 feet అండి. 18 feet గేట్. 18 feet. చూస్తున్నా పెద్ద వెహికల్స్ అయితే డ్రైవే మొత్తం మీకు 18 feet వస్తుంది. ఓకే. 2 కార్ పార్కింగ్స్ ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. సెక్యూరిటీ దగ్గరకు వచ్చేసరికి మీకు 16 feet వస్తుంది. ఓకే. ఇక్కడ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ కూడా మీకు ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ మూవ్మెంట్ కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంటుంది. టోటల్ సీసీ కెమెరాస్. ఓకే. సెక్యూరిటీ చాలా హై ఫీచర్ సెక్యూరిటీతో వెళ్తున్నాము. సార్ దీంట్లో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? టోటల్ మెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసరికి 40 flats అండి. 40 flats. ఎన్ని ఫ్లోర్స్ సార్? 5 floors. ఫ్లోర్కి వచ్చేసి సెల్లార్ అండ్ స్టిల్ 2 కార్ పార్కింగ్. ఓకే. పర్ ఫ్లోర్స్ 5 floors. ఈచ్ ఫ్లోర్ 8 flats. టోటల్గా 5 floors 40 flats అండి. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 40. అంటే 2 కార్ పార్కింగ్స్ ఇస్తున్నారు సార్? అవునండి, అవును. 80 కార్ పార్కింగ్స్, ఎనీ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ వస్తుంది. 2 కార్ పార్కింగ్ విత్ ఈవీ ప్రొవిజన్తో ఇస్తున్నాను. ఈవీ ప్రొవిజన్. అందరూ ఈవీ కనెక్షన్ కూడా కామన్గా కాకుండా ఎనీ ఫ్లాట్, ఆ ఫ్లాట్ కస్టమర్ మీటర్ ఏదైతే ఎలక్ట్రికల్ మీటర్ ఉందో దానికి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాం. ఓకే. ఇక్కడ కామన్ ఇష్యూస్ రావద్దు అనేది మా కాన్సెప్ట్. చూసిన 40 ఫ్లాట్లు కూడా 2 లిఫ్ట్లు ఇస్తున్నాం, 2 స్టైర్ కేసులు. ఓకే. అది కూడా జాన్సన్ కంపెనీ 8% ఆటో డోర్ లిఫ్ట్ తోటి ఇస్తున్నాం. ఓకే. చూస్తున్నాండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సార్ ఫస్ట్ ఎంటర్ అయింది అంతా పార్కింగ్ సార్? మొత్తం స్టిల్ట్ కార్ పార్కింగ్. స్టిల్స్ కార్ పార్కింగ్, సెల్లార్ అండ్ స్టిల్ట్. ఓకే. చూస్తున్నదండి. సో దీని వాకింగ్ ట్రాక్ కూడా ఉంది కదా సార్? వాకింగ్ ట్రాక్ అరౌండ్ అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ప్లస్ మనకు బ్యాక్ సైడ్లో ఒక 550 square yards-లో మనకు వాకింగ్ ట్రాక్, మళ్ళీ ఓపెన్ పార్టీ లాన్ ఏరియా, ప్లస్ సెటిల్ కోర్ట్ ఏరియా వస్తుంది. పిల్లలకు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు వాళ్ళకు స్పోర్ట్స్ కిడ్స్ యూనిట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా అడిషనల్గా మనకు మళ్ళీ 200 members-తో ఫంక్షన్ చేసుకునేలాగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఈవెన్ టాట్లెట్ ఏరియాస్ తో గ్రీనరీ బాగా హైలైట్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్తాం. ఓకే. చూస్తున్నారు కదండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నవేడేస్ అంటే అపార్ట్మెంట్లో ఉంటే ఏమైతే ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడో సార్ కూడా అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి.
సెట్ బ్యాక్స్ కూడా మంచి సెట్ బ్యాక్స్ తీసుకున్నారు సార్. ఇది ఎంత సెట్ బ్యాక్ ఉంటుంది సార్ మనకు? ఎనీ 15 ఫీట్ అండి. 15 ఫీట్ అంటే యాక్చువల్లీ రేరా ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే. హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్ పర్మిషన్ యాజ్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ 100% ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ నామ్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. రేరా ప్రాజెక్ట్. ఓకే సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఏమంటారు? యాక్చువల్లీ అదే చెప్పబోతున్నాను మీకు. వాటర్ కూడా మన పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కి 2 బోర్లు ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ బోర్లు 2 ఉన్నాయి. ఓకే. 24/7 100% ఫుల్ వాటర్ ఉంది. అది కాకుండా మన కృష్ణా వాటర్ సఫిషియెంట్గా కృష్ణా వాటర్ 1 ఇంచ్ తోటి కనెక్షన్ కృష్ణా వాటర్ కూడా ఇస్తున్నాం. 1.5 ఇంచెస్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. వాటర్ 200% ఇబ్బంది లేదు. ప్రజెంట్ కూడా బోరింగ్ ఒక బోర్ వచ్చేసి మనం ప్లాట్స్కి ఇస్తున్నాం. ఒకటి ఓన్లీ గ్రీనరీకి ఒక బోర్ సపరేట్గా ఇస్తున్నాం. పార్కింగ్ ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినా కూడా ఇంకోటి అన్నిటికీ యూజ్ఫుల్. ఓకే, బ్యాకప్ కోసం. జనరల్గా అన్ని అపార్ట్మెంట్స్లో సింగిల్ బోర్ ఉంటుంది. నేను దీనికి 2 బోర్లు ఇచ్చున్నాను. ఓకే. హార్వెస్టింగ్ కావచ్చు, సంపు కానీ చాలా పెద్దగా ఇచ్చున్నాను. ఓకే సార్, మామూలుగా పార్కింగ్లో అందరు టైల్స్ యూజ్ చేస్తుంటారు, మీరు తాండూరి యూజ్ చేస్తారు? ఎస్, యాక్చువల్గా తాండూరి అంటే జనరల్గా అందరూ రఫ్ బండ్లు అనుకుంటారండి. తాండూరిలో కూడా రబ్బర్ ఫిన్సింగ్ మిషన్ కటింగ్, ఆటో మిషన్ కటింగ్ తోటి ఉన్న తాండూరి రబ్బర్ ఫెన్సింగ్ బండల్ అండి ఇవి. యాక్చువల్గా స్టిల్ట్ ఫ్లోర్ కాబట్టి పీపుల్స్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు అఫ్సెల్గా ఉండాలనే కాన్సెప్ట్ తోటి నేను ఇది డిఫరెంట్గా తీసుకున్నాను. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ వేసింది ఏంటంటే ఫ్యూచర్లో మన ఈవీ కనెక్షన్స్ అన్నీ కూడా గ్రౌండ్లో వెళ్ళి ఉన్నాయి కాబట్టి తర్వాత ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈజీ మూమెంట్ ఉంటుంది, లిఫ్టింగ్ చేసుకునేదానికి కూడా ఉంటుంది. సో చూసేందుకు కస్టమర్స్ మూమెంట్కి కూడా చాలా బాగుంటుంది. స్టిల్ట్ ఫ్లోర్ కాబట్టి నేను సపరేట్గా ఇది ఒక డిజైన్ చేశాను. స్కిడ్ కూడా కాదు, రబ్బర్ ఫెన్సింగ్ అండి. అవును, అందుకే స్కిడ్ కూడా కాదండి. డైలీ వాచ్మెన్ మెయింటెనెన్స్ చాలా అఫిషియల్గా వస్తున్నాయి. ఓకే. ఇది మీరు అన్నారు కదండి విత్ ఈవీ కనెక్షన్స్. ఓకే. మీకు ఎనీ ఫ్లాట్ అండి, ఎనీ ఫ్లాట్ వాళ్ళ డైరెక్ట్ మీటర్కి ఇచ్చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్ మీటర్కి ఇచ్చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి కామన్ ఏరియాలో ఒకరికి ఈవీ కారు ఉండొచ్చు, ఇంకో కస్టమర్కి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఈవీకి ఇచ్చేస్తున్నాం. విజయ్ గారు, ఇది వచ్చేసి మనకు 18 ఫీట్ డ్రైవే వస్తుంది. ఓకే సార్. ఇది మనం స్టిల్ట్ సెల్లార్కు మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయిపోతాం. ఫ్రీగా 2 కార్ల మూవ్మెంట్ కూడా వెళ్ళొచ్చు, మనం ఫ్రీగా సఫిషియెంట్గా వెళ్తాము. సో ఇది వచ్చేసరికి మనకు గార్డెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఓకే, దీన్ని కూడా ఒక ఆర్చ్ తీసుకున్నారండి? ఇక్కడ కూడా ఆర్చ్ తీసుకున్నామండి. ఇక్కడ మనకు ఫ్లవర్స్ తోటి మొత్తము గ్రీనరీతో ఎంట్రీ వస్తుంది, చాలా హైలైట్ ఎంట్రీ వస్తుంది. ఇది ఇంకా కొంచెం ఫినిషింగ్ చేసేది ఉంది కాబట్టి ఇది మొత్తం వచ్చేసి 540 స్క్వేర్ యార్డ్స్ సైట్ అండి. అది ఈ బ్యాక్ సైడ్ వచ్చి 540 స్క్వేర్ యార్డ్స్ లో మీరు చూస్తున్నారు కదా, వాకింగ్ ట్రాక్, అరౌండ్ వాకింగ్ ట్రాక్ వస్తుంది. తర్వాత అది ఓపెన్ పార్టీ లాన్ ఏరియా. ఇది ఓపెన్ పార్టీ లాన్ ఏరియా, ఓపెన్ పార్టీ లాన్ ఏరియా. ఇక్కడ కిట్టి పార్టీస్ కానీ లేకపోతే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి మంచిగా గ్రీనరీతో ప్రొవైడ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా స్టేజ్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. సార్, ఈ ప్లేస్ని ఎలా యూజ్ చేస్తున్నారు సార్ దీన్ని? ఇది వచ్చేసి మనకు మొత్తము సెటిల్ కోట్ ఏరియా అంటారు, ఇస్తున్నాము దీంట్లో. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్లో కూడా ఎలక్ట్రికల్ కూడా చాలా హైలైట్ చేస్తున్నాం ఇలా. ఓకే. మొత్తము బోలార్డ్స్ లైటింగ్ ఇస్తున్నాము, సెంట్రల్ లైటింగ్ ఇస్తున్నాము. సెంట్రల్ లైటింగ్ ఫోల్స్ కూడా 2 ఫోల్స్ ఇస్తున్నాము. ఈ గార్డెన్ ఏరియాని మనం చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు 200-250 మెంబర్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయ్యేందుకు ఎక్కడో బయటకు వెళ్ళి ఏదో ఇబ్బంది పడతా ఉంటున్నారు. అలా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటే గార్డెన్ కమ్ ఓపెన్ పార్టీ లాన్ ఏరియాని చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నాం. సో సేమ్ టైం ఇక్కడ మనకు స్పోర్ట్స్ సిటిల్ కోర్ట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. వాకింగ్ ట్రాక్ కూడా అరౌండ్ మొత్తం చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది. వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది. మెయిన్ గ్రీనరీ అండి, గ్రీనరీ చాలా హైలైట్ చేస్తుంది. చూస్తున్నా సార్, పక్కకు మంచిగా గ్రీనరీ, గార్డెనింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్. టోటల్ ల్యాండ్స్కేపింగ్ ఇంజనీర్ డ్రాయింగ్ ప్రకారమేనండి. ఓకే. గ్రీనరీ కూడా ల్యాండ్స్కేపింగ్ ఇంజనీర్ నామ్స్ ప్రకారం మనం ప్లాన్ చేసిన ఏరియానేనండి. విజయ్ గారు, మనం నిల్చున్న బట్టి ఈ ప్లేస్ వచ్చేసరికి పర్టికులర్గా మనకు దాదాపుగా ఒక 2000 స్క్వేర్ ఫీట్లో మల్టీపర్పస్ హాల్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా ఇది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని డే టైంలో ఫంక్షన్స్ చేసుకునే విధంగా మనం ఈ మల్టీపర్పస్ అసోసియేషన్ హాల్ అనుకోండి, ఫంక్షన్స్ హాల్ అనుకోండి, అన్ని మల్టీపర్పస్ లాగా యూజ్ అయ్యేలాగా మనం దీన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా దీన్ని కూడా మనం హాల్ని డిజైన్ చేయబోతా ఉన్నాం. మనకి ఇక్కడ వచ్చేసరికి వాకింగ్ ట్రాక్ కమ్ టోటల్ గార్డెన్ అండి. మొత్తం గ్రీనరీతో టోటల్ గ్రీనరీ గార్డెన్ వస్తుంది, ప్లస్ ఇది వాకింగ్ ట్రాక్. ఇక్కడ మొత్తం మనం లైటింగ్ కూడా చాలా హైలైట్గా బోలార్డ్స్ లైటింగ్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా మనకు టాట్ లైట్ ఏరియాస్ అండి. ఓకే.
టాట్ లైట్ ఏరియాస్ కూడా గ్రీనరీ తోటి బాగా డెవలప్ చేసామండి. ఓకే. ఇక్కడ కూడా మనకు గార్డెన్ ఏరియా వస్తుంది, ఈ మనకు సిట్ అవుట్ వస్తుందండి. సిట్ అవుట్. ఓకే. జనరల్గా ఓపెన్ ఏరియాస్లో చేస్తుంటారు కదా, ఒక 6 మెంబర్స్ వస్తుంది, 6 మెంబర్స్ చైర్స్ వస్తుంది, డైనింగ్ టేబుల్ లాగా అట్లా వస్తుంది. ఓకే. ఈ ఫంక్షన్ హాల్ నుంచి కూడా ఇక్కడ మనం ఒక వ్యూ వచ్చేలాగా మనం దీన్ని డిజైన్ చేయబోతా ఉన్నాం. ఓకే. చూస్తారండి, మామూలుగా ఏంటంటే ఫంక్షన్ హాల్స్ ఇంత మంచి అపార్ట్మెంట్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ కోసం ఏంటంటే ఒక 200 పీపుల్ అంటే కూర్చొని మన ఫంక్షన్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, కిటీ పార్టీస్ కానీ, లేకపోతే పార్టీ మీటింగ్స్ కానీ ఇలాంటి చేసుకోవడానికి కూడా వీళ్ళు మంచి ప్రొవిజన్ అయితే ఇస్తున్నారండి. ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఏమైతే ఎమ్యూనిటీస్ ఇవ్వాలో ఆ ఎమ్యూనిటీస్ అన్ని సార్ వాళ్ళు అంటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఏంటంటే మనం ఇప్పుడు పార్కింగ్ అయితే చూసామండి, ఒకసారి సెల్లార్ కూడా ఉంది. సెల్లార్ కూడా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం పదండి. ఇప్పుడు మనం సెల్లార్ పార్కింగ్లో అయితే ఉన్నామండి. సార్ నాకు మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ పార్కింగ్ గురించి ఒకసారి. ఇది వచ్చేసి మనము స్టిల్ట్ కార్ పార్కింగ్ ఏరియాలో, సెల్లార్ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఓకే సార్. మనకి ఎంట్రన్స్ కూడా మనకు సెల్లారు ఎంట్రన్స్ కూడా 2 కార్ పార్కింగ్స్ ఈజీ ఆపోజిట్ మూవ్మెంట్ వచ్చేలాగా కూడా మనం 18 ఫీట్ డ్రైవ్ అయితే తీసుకున్నామండి. ఓకే సార్. ఇక్కడికి వచ్చేసరికి మొత్తము వీడిఎఫ్ ఫ్లోరింగ్తో ఓకే. కింద ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది, వీడియో ఫ్లోరింగ్ ఇచ్చాము. మెయిన్ లైటింగ్ అండి, సెల్లార్లో జనరల్గా అందరు బిల్డర్స్ కొంతవరకు లైట్ తీసుకుంటుంటారు, కానీ నేను సెల్లార్లో కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో మొత్తము పెయింటింగ్ కానీ, టెక్స్చర్ కానీ, లైటింగ్ విధంగా చాలా బ్యూటిఫుల్గా చేశానండి. సెల్లార్ కూడా మనకు మొత్తం టోటల్గా టెక్స్చర్ పెయింటింగ్తో పాటు డిజైన్తో పాటు చేస్తున్నాం. ఓకే. సెల్లార్ పార్కింగ్ అంటే మామూలుగా చీకటిగా ఉంటుందండి, బట్ దీనికి ఏంటంటే న్యాచురల్ లైట్ కూడా తీసుకున్నారు. అంటే ఇన్ కేస్ పవర్ లేనప్పుడు కూడా, పవర్ కూడా లేనప్పుడు కూడా మనకు ప్రాబ్లం లేకుండా న్యాచురల్ లైట్, మార్నింగ్ అవర్స్ మనం లైటింగ్ కేసు కూడా న్యాచురల్ లైట్ ఉందండి. అదేవిధంగా నవడేస్ అందరు ఈవీ కార్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ప్రతి సెల్లార్కి, ప్రతి పార్కింగ్కి ఈ విధంగా మనకు ఈవీ కనెక్షన్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుందండి. చూడండి ఒకసారి ఎంత స్పేషియస్గా ఉందో, అసలు మనం సెల్లార్లో ఉన్న ఫీల్ కూడా రావట్లేదండి, అంత మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయంలో కానీ, స్ట్రక్చర్స్ కానీ చాలా మంచిగా ఉందండి. అసలు దీనికి ఏంటంటే మనకు సెల్లార్కి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారు, అదేవిధంగా మనకు స్టెప్స్ కూడా ఉన్నాయండి. మళ్ళీ ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి కార్ పార్కింగ్కి ఈ విధంగా మనకు ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా మంచి సెల్లార్ తీసుకున్నారు. సెల్లార్ నుంచి పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూస్తున్నారు కదండి. సెల్లార్ టు మనం ఏంటంటే 5th ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ తీసుకుంటే మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. గ్రానైట్ కూడా ఏంది స్కిట్ కాకుండా తీసుకోవడం జరిగింది. రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. ఈ విషయానికి వస్తే మంచి బ్రాండెడ్ కంపెనీ అండి, జాన్సన్ కంపెనీ యూజ్ చేసినారండి. 8 మెంబర్స్ కెపాసిటీ అండి. దీన్ని కూడా మనకు చుట్టూ చూసుకుంటే మంచిగా గ్రానైట్తో అయితే డిజైన్ చేసినారండి. ఇది కూడా మంచి లపాత్ర తీసుకున్నారనమాట. చాలా మంచిగా ఉందండి. లిఫ్ట్ కూడా ఇలాంటి 2 లిఫ్ట్స్ ఉంటాయి. లిఫ్ట్ కాదనుకుంటే స్టెప్స్ కూడా ఉన్నాయండి, మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మోడల్ హౌస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇప్పుడు మనము కారిడార్లో అయితే ఉన్నామండి. కారిడార్ చాలా స్పేషియస్ ఉంది. ఎంత కారిడార్స్ ఎన్ని ఫీట్స్ ఉంటాయి సార్? యాక్చువల్గా 6.5 ఫీట్ క్యారిడార్ విజయ్ గారు. ఓకే సార్. క్యారిడార్ మీరు ఒకసారి చూస్తే ఆర్ఏకే టైల్స్ అండి, టోటల్గా ఈవెన్ టాయిలెట్స్ కానీ ఫ్లోరింగ్ క్యారిడార్తో సహా మనము ఆర్ఏకే 2/4లో ఫ్లోరింగ్ వచ్చేసరికి 2.5/5 ఇచ్చాము. ఓకే సార్. 2.5/5 ఇచ్చేసరికి 2/4లో చాలా డిజైన్డ్ టైల్స్ తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే మనకు మొత్తం సింగిల్ క్యారిడార్. ఎస్ సార్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారిడార్ మనకు 5 స్టార్, ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్ డ్రాయింగ్ ఎలా వస్తుందో అలా ఆల్మోస్ట్ అండి. సీసీ కెమెరాలు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటే కనుక సింగిల్ క్యారిడార్. జనరల్గా ఇట్లా క్రాస్ కార్నర్స్ ఉన్నప్పుడు కొంచెం అన్సెక్యూరిటీ ఫీల్ వస్తుంది, బట్ మనకు ఆ పరిస్థితి రాదండి. ఈవెన్ పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు సార్. టోటల్ 100% ఫాల్ సీలింగ్. ఓకే. ఈవెన్ టాయిలెట్స్ 100% ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్. సరే బాల్కనీ అవన్నీ కూడా మనం చాలా ఎలా ఉన్నాయి సార్? ఈస్ట్ ఇది మనకు వచ్చేసరికి ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఓకే. టోటల్గా ఐటీపీ డోర్స్ 8/4.5 సైజులతోటి చాలా హైలీ మనకు మీరు ఒకసారి చూస్తే కనుక ఎంట్రన్స్ కూడా డిజిటల్ లాక్ తోటి మనం ఓకే సెక్యూరిటీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజిటల్ లాక్ అండి, సింగిల్ డోర్ 8 ఫీట్ డోర్ అన్నమాట. కంప్లీట్ హై సెక్యూరిటీ అన్నమాట. డోర్ కూడా కంప్లీట్ వాస్తు ప్రకారం తీసుకుని ప్రజెంట్ మనం ఈస్ట్ ఫేసింగ్ అయితే చూపిస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 2 ఫేసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక ఫ్లోర్కి అయితే వచ్చాము. ఈ ఫ్లాట్ చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎంటర్గానే మనకి ఏంటంటే హాల్ ఉంటుందండి. బ్యూటిఫుల్ హాల్ ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనిలో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ విషయానికి వస్తే 4/4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. విండోస్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. దీనికి ఏంటంటే మనకు మెష్ డోర్ ఇస్తారు, గ్లాస్ డోర్ ఇస్తారు. ఈవెన్ దీనికి యూజ్ చేసిన గ్రిల్ కూడా
పౌడర్ కోటింగ్ చేస్తారండి. అందరు పెయింటింగ్ చేస్తారు, పౌడర్ కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది, ఒక హోటల్ లుక్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. కింద టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారండి. ఇవి ఆర్ఏకేనండి, ఆర్ఏకే ఆర్ఏకే టోటల్ ఆర్ఏకే యూజ్ చేసామండి. ఆర్ఏకే 2.5/5. సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా ఇస్తాం కదా సార్? ఫాల్ సీలింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు పర్టికులర్ ఈ ఫ్లాట్కి వచ్చేసరికి సెంట్రల్ ఏసీని ప్రొవైడ్ చేశాను. ఓకే, ఓన్లీ హాల్ కమ్ డైనింగ్. బెడ్రూమ్స్కి వచ్చేసరికి స్ప్లిట్ ఏసీస్ ఇచ్చాను. ఫిట్ వేసి చూస్తాం కానీ ఫస్ట్ అయితే హాల్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి డైనింగ్ డోర్స్ కూడా సార్ మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఐటీపీ డోర్స్ లేటెస్ట్గా చాలా ప్రీమియంగా వెళ్ళాము. ఎస్ సార్, లాక్స్ కూడా ఈవెన్ డోర్ సెట్ లాక్స్ అండి, బ్రాస్ తీసుకు డోర్ సెట్ కంపెనీ. చూస్తున్నా కండి చాలా లగ్జరియస్గా ఉంటుంది. 10 feet వరకు అండి, టైల్స్ కూడా 10 feet వరకు అయితే తీసుకుంటారనమాట. అన్ని ఆర్ఏకే ప్లస్ వీళ్ళు యూజ్ చేసిన ట్యాప్స్ కూడా జాగ్వార్ అయితే యూజ్ చేసినారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే డైనింగ్ ఏరియా సార్, ఈ డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ కూడా చాలా స్పేషియస్ ఉందండి. ఒక 8 members కూర్చొని డిన్నర్ లంచ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు కూడా ఎవ్రీ ఫ్లాట్కి విజయ్ గారు సార్ 3 బాల్కనీలు వస్తున్నాయండి. 3 బాల్కనీ. ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ పెద్దగా వస్తుంది, తర్వాత బెడ్రూమ్స్లోకి వచ్చిన తర్వాత రోడ్ సైడ్ బాల్కనీ వస్తుంది, డైనింగ్ కమ్ బాల్కనీ వస్తుంది. డైనింగ్ కమ్ బాల్కనీ ప్లస్ అడిషనల్గా మనకు వాష్ ఏరియా కూడా వస్తుంది, కిచెన్ నుంచి వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇప్పుడు మీకు హాల్ వరకు మొత్తం సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశాము. రిమైనింగ్ అన్నీ కూడా ప్రొవిజన్స్ నేనే ఇస్తున్నానండి. తర్వాత కస్టమర్స్ వాల్ స్కిప్పింగ్ వాల్ కటింగ్ లేకుండా ఆటోమేటిక్గా ఏసీ ప్రొవిజన్స్ కూడా నేనే మొత్తం అవుట్లెట్ మొత్తం ప్రొవిజన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇంత క్లియర్ చెప్తున్నాడు సార్. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అన్నమాట, మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉందండి. అంటే మనము ఒకటి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా ఒక సోఫా కూడా వేసుకోవచ్చు అనమాట, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద 6/4 5/4 అలాంటి విండోస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. డోర్స్ కూడా ఒక థీమ్తో తీసుకున్నారండి, అన్ని సేమ్ కలర్స్తో ఒక థీమ్తో తీసుకున్నారు. మనకు వాష్రూమ్లో కూడా గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ కూడా చూస్తున్నారు కదా, నవడేస్ ఏంటంటే అందరు వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు, అందుకని చెప్పేసి ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ కిచెన్ అండి, కస్టమైజ్డ్ వచ్చింది. కస్టమైజ్డ్ నవడేస్ కొన్ని ఇంత ప్రీమియం ప్రాజెక్ట్లో కస్టమైజ్డ్ కొన్ని మనం వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే మనం ఇచ్చింది వాళ్ళకు నచ్చకపోవచ్చు. ఓకే, మేబీ అందువల్ల మనం ఈ టోటల్గా కిచెన్ అంతా మోడల్ కిచెన్స్. మనకి ఇది వచ్చేసరికి వాష్ ఏరియా వస్తుంది. ఓకే, వాష్ ఏరియాలో మనం గ్యాస్ ప్రొవిజన్ కూడా ఇచ్చున్నాము. ఓకే, తర్వాత మొత్తం యూనిఫార్మిటీగా మనం గ్రిల్స్ కూడా వాష్ ఏరియా సెక్యూరిటీ గ్రిల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ పాల్ సీలింగ్ వాష్ ఏరియా కూడా పాల్ సీలింగ్, వుడెన్ పాల్ సీలింగ్ ఇచ్చింది. ఓకే, చూస్తున్నాండి ఇక్కడ మనం ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అండి, అంత స్పేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఆల్ ప్రొవిజన్స్ అండి. కిచెన్ అయితే పర్టికులర్గా మా మేడం ఎక్కువ కాంట్రాన్సేషన్ చేసి ఆమెకు ఇట్లా లేడీస్ రిక్వైర్మెంట్ ఏముంటాయో ఒక పూజ రూమ్ కానీ కిచెన్ కానీ ఆమె దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. పూజ గది కూడా చూస్తున్నాండి, చాలా స్పేషియస్ ఇచ్చారండి. దీంట్లో కూడా మనకు 10 feet వరకు టైల్స్, మంచిగా ఫాల్ సీలింగ్, విండో, మనకు ఏమన్నా అంటే పవర్ ప్రాబ్లం లేకుండా స్విచ్ బోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ సార్? ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఒక బాల్కనీ అయితే వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ ఇచ్చినారు. సార్ అన్నట్టు ప్రతి రూమ్లో ఈ విధంగా ఏసీ పాయింట్స్ అయితే ఇచ్చినారండి. ఇన్ ఫ్యూచర్లో మీరు ఏంటంటే డ్యామేజ్ చేసుకోకుండా మంచిగా ఏంటంటే ఏసీ పాయింట్స్ ఇచ్చినారు. విండోస్ కూడా మంచిగా చూస్తే పెద్ద పెద్ద విండోస్, యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి చూద్దాం రండి. ఇది బాల్కనీ అన్నట్టు, మంచిగా రోడ్ సైడ్ వ్యూ అయితే రావడం జరిగింది. దీనికైతే మంచి వెంటిలేషన్ ఉంటుందండి. ఇవి 2 ప్రాజెక్టులు కూడా రేరా ప్రాజెక్టులు సైడ్ బై సైడ్ ఉండడం వల్ల మనకు 35 feet ఆల్మోస్ట్ సైడ్ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ కూడా దొరుకుతుంది వచ్చింది. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు అసలు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, వెంటిలేషన్ ప్రాబ్లం అసలే ఉండదు. ఇక్కడ కూడా చూస్తున్నా కానీ ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారండి. ప్రతి డోర్ కూడా ఈ విధంగా థీమ్ అండి. ఈవెన్ హ్యాండిల్స్ కూడా మనకి ఏంటంటే బ్రాస్ అయితే తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. దీంట్లో కూడా మనకు రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్ అండి. ఇది జస్ట్ మీరు వచ్చి లొకేషన్ చూసుకొని అసలు ఎలా ఉందని అన్ని చూసుకున్న తర్వాత మీరు ఏంటంటే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఎవ్రీథింగ్ మంచి ఫాల్ సీలింగ్స్ కానీ, ఏసీ పాయింట్ కానీ,
మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా యూపీవీసీ విండోస్ కానీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది 3 BHK ఫ్లాట్ అన్నమాట. ఈ 1840 అండి. 1840 ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 1840, 1865 టూ టైప్ ఆఫ్ ఎస్ఎఫ్టీస్ ఉన్నాయి. వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి 1850, 1875 ఉన్నాయి. ఓకే సార్, యూడిఎస్ ఎలా ఉంటుంది సార్? ఈ 70 యాడ్స్ 71 యాడ్స్ యూడిఎస్ దొరుకుతుందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? సార్ మనకు ఉన్న సైట్ జెడ్పీ రోడ్డుకి ఉన్నాము, మెయిన్ రోడ్ మీద ఉన్నాం. మేబీ 1,20,000, 1,30,000 అలా చెప్తా ఉన్నారు. ఓకే, 1,10,000, 115 రేంజ్లో నడుస్తుందండి ప్రజెంట్. ఓకే, అంటే నియర్ బై 1 CR అక్కడే వర్కౌట్. ల్యాండ్ వాల్యూస్ బాగున్నాయండి. వెస్ట్ ఫేసింగ్ కూడా ఒకటి ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది. అది కూడా మీకు మోడల్ ఫ్లాట్ చూపించిన తర్వాత ప్రైస్ అయితే మీకు రివీల్ చేస్తామన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే మీరు ఫ్లాట్ కొన్న తర్వాత ఈ విధంగా మనం వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అని సార్ ఏంటంటే ఇలా డిజైన్ చేయించినారు. ఇది వెస్ట్ ఫేసింగ్ సార్? వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విజయ్ గారు. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం విత్ ఇంటీరియర్తో కూడా కస్టమర్కి ఎలా వస్తుంది అనేది ఒక మోడల్ ఫ్లాట్ లాగా చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు వెస్ట్ ఫేస్ ఎంట్రన్స్, డైరెక్ట్ హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ అండి. ఓకే, చాలా స్పేసెస్గా వస్తుంది. ప్లాన్ కూడా చాలా బాగా వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో. వెస్ట్ ఫేసింగ్ మనకు సెంట్రల్ ఏసీతో మనం దీన్ని ప్రొవైడ్ చేసాము. దీనికి వచ్చేసరికి మనకు టీవీ యూనిట్, ఈ హాల్ సిట్ అవుట్ కూడా డైమెన్షన్స్ కూడా మనకు ఇంటీరియర్కి మంచి కంఫర్టబుల్గా మ్యాచ్ అయినాయి అవి. ఓకే, మన హాల్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే సార్ బాల్కనీ. అది చెప్పాను కదా మీకు, ప్రతి ఫ్లాట్కి 3 బాల్కనీలు అయితే వస్తున్నాయి విజయ్ గారు. ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా 3 బాల్కనీలు వస్తున్నాయి. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ బాల్కనీ వస్తుంది, ఒకటి డైనింగ్ కమ్ బాల్కనీ వస్తుంది, ప్లస్ అడిషనల్ వాష్ ఏరియా వస్తుంది. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్. ఓకే, వాష్ ఏరియా కూడా మనం సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేసెస్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి చూస్తున్నారు కదా. బాత్రూమ్స్ కూడా మంచిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, మామూలు ఏంటంటే అందరూ 8 feet వరకు తీసుకుంటారు సార్, వాళ్ళు ఏంటంటే 10 feet వరకు టైల్స్ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ లోపల యూజ్ చేసిన ట్యాప్స్ కూడా జాగ్వార్ అయితే యూజ్ చేసినారండి. మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా సార్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఫుల్ వాల్ కబోర్డ్ చేసుకుంటూ టీవీ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ చేయడం జరిగింది. ఇది ఓకే, దీంట్లో కూడా అటాచ్డ్ టాయిలెట్ విత్ ఏసీ ప్రొవిజన్స్తో. ఓకే, ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఓకే, గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు బాల్కనీ వచ్చింది. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్లో బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది ఈజీగా. చూస్తున్నా కానీ మంచి బాల్కనీ ఉంది, చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. సిట్ అవుటింగ్ కూడా మంచిగా చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో కూడా మంచి ఇట్లా విండోస్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో మంచిగా ఫాల్ సీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ప్లస్ మనకి ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా లగ్జరియస్ అపార్ట్మెంట్ అండి. ఎవరికైతే నచ్చిందో స్కీమ్ మీద నెంబర్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ మీరు సైట్ విజిట్ కూడా చేయొచ్చు. మీకు సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి. మనం ప్రాపర్టీ అయితే క్లియర్గా చూసామండి, పిన్ టు పిన్ మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, మంచి లొకేషన్లో ఉంది. మీకు ఇది 200% నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇక అందరికీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ ఎంత అని చెప్పేసి. ఆ ప్రైస్ కూడా మరీ ఎక్కువేం ఉండదు, సార్ మాటలోనే ఆ ప్రైస్ అయితే తెలుసుకుందాం. సార్ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ ప్రైస్? ఓకే విజయ్ గారు, ఫస్ట్ మీరు కింద నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం చూశారు సార్. చాలా లగ్జరీగా ప్రీమియం కస్టమర్సే ఈ ప్రాజెక్ట్ టార్గెటెడ్గా వాళ్ళకు నచ్చే విధంగా కన్స్ట్రక్షన్ ఐటమ్ వైజ్గా కూడా టోటల్గా బ్రాండెడ్గా తీసుకెళ్ళడం జరిగింది. అది మీరు చూశారు కదా. సో మీరు అడిగినట్లుగా ప్రైజ్ లిస్ట్ వచ్చేసరికి మనము నా కంపెనీ ఫస్ట్ నుంచి కూడా ఒక కొటేషన్ ప్రైజ్ లాగా వెళ్తున్నాము. జీ గారు ఎక్కువ నెగోషియేషన్ ఎక్కువ చెప్పడము తక్కువ చేయడం అలా కాకుండా యాక్చువల్గా మనం 5,800 ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం ప్రైజ్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. మనకు యూడిఎస్ కూడా 70 to 71 యాడ్స్, 70 యాడ్స్ మనకు యూడిఎస్ దొరుకుతుంది. ఏరియాలో ల్యాండ్ కాస్ట్లో 70 యాడ్స్ యూడిఎస్ అనేది కొంచెం కస్టమర్కు బెనిఫిట్ అవుతూ ఉంది. తర్వాత మనం ఇది రేరా ప్రాజెక్ట్, 2 years మెయింటెనెన్స్ బిల్డర్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్తో పాటు 2 years మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇందులో నెగోషియేషన్ కూడా కొంచెం ఉంటుందండి, మాట్లాడచ్చు. నెగోషియేషన్ కొంచెం వరకు మనం కూర్చుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి కొంత అవకాశం ఉంది. మేజర్గా నేను దీంట్లో జిఎస్టీ విషయంలో నెక్స్ట్ ఈ వీక్లో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరగబోతూ ఉంది. కస్టమర్కు జిఎస్టీ ఒకటి మనం సేవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను
వాళ్ళకి ఒక బెనిఫిట్ చేయాలనుకుంటున్నా. ఓవరాల్గా చాలా ప్రీమియం ప్రాజెక్టు విజయ్ గారు. అదే సార్ మనం మీరు చూస్తుంటే ప్రైస్ కూడా మీరు ఒకసారి చూస్తే 1,20,000 మనకు ఏరియాలో గజం నడుస్తున్న దగ్గర 5,800 అనేది చాలా కస్టమర్కు బెనిఫిట్. చూస్తున్నా కండి సార్ మాటలోనే ప్రైస్ విన్నాం. ఈ ప్రైస్ ఏంటంటే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే మంచి మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్ కాకుండా ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉందండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1 lakh ఎబోనే పోతుంది. సో 5,800 అనేది చాలా మంచి ప్రైస్ అండి. ఇదేంటంటే ప్రీమియం కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. ఒకసారి మీరు లొకేషన్కి రండి. మేము వాటర్లో ఎంత చెప్పినా తక్కువనే అండి. లొకేషన్కి వస్తే మీరు ఫ్లాట్ని చూస్తే 100% కానీ 200% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ప్రతిదీ నేను విజన్ అంటే ప్రతిదీ చూశాను కదండి. ట్యాప్స్ జాగ్వార్ యూజ్ చేసినారు, మంచి వైరింగ్ యూజ్ చేసినారు, ఈవెన్ టైల్స్ కూడా ఆర్ఏకే యూజ్ చేసినారు. అలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ లేదండి. లిఫ్ట్ కూడా మంచి జాన్సన్ కంపెనీ యూజ్ చేసినారు. 8 members కెపాసిటీ అన్నమాట. ఎవరైతే దీంట్లో ఫ్లాట్ కొంటారో వాళ్ళ అదృష్టవంతులని స్ట్రేట్ అవే చెప్పొచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ ఒకసారి లొకేషన్ రండి, ఫ్లాట్ చూడండి, సార్ డైరెక్ట్ కలవండి, మంచిగా నెగోషియబుల్ చేసుకోండి. లోన్ ప్రాబ్లం కూడా లేదండి, మీకు ఇంచుమించు 80% లోన్ కూడా వస్తుంది. ఎనీ బ్యాంక్ అండి, రేరా ప్రాజెక్ట్ బట్టి మనకు లోన్ ప్రాబ్లమే ఉండదండి. ఈజీగా మీ సిబిల్ని బట్టి 80% లోన్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సిటీలో ఎక్కడికైనా అండి మనకు ఓఆర్ఆర్ జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్ ఉండడం వల్ల సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు గచ్చిబౌలి కానీ ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓఆర్ఆర్ కనెక్టింగ్ ఉండడం కావడం వల్ల మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ ఈజీగా రావచ్చు అనమాట. మంచి లొకేషన్లో ఉందండి. ఇటు ఎల్బీనగర్కి కనెక్టింగ్ ఉంది, ఇటు మన హయత్నగర్ కనెక్టింగ్ ఉంది, అన్నిటికీ కనెక్టింగ్లో ఉందన్నమాట ఈ రోడ్ వచ్చేసి. ఎంజాల్ హైదరాబాద్ ఓవరాల్గా టాప్ 5లో డెవలప్మెంట్స్లో టాప్ 5 ఏరియాలో ఎంజాల్ ఉంది సార్. చాలా డెవలప్ అయిపోతుంది, డే బై డే డెవలప్ అయిపోతుంది. సో మీరైతే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి మంచిగా ఇలాంటి ఫ్లాట్ మీరు పర్చేస్ చేయాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్.